హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా 5 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నానండి. దానికోసం ఫస్ట్ నేను పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నాను. పన్నీర్ వచ్చేసి నేను మిల్క్ మిస్ట్ తీసుకున్నా, చాలా బాగుంది. అలాగే ఎండు కొబ్బరి, తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 2 మీడియం సైజ్ టమోటాస్ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత బటర్ మసాలా కాబట్టి బటర్ కంపల్సరీ ఉండాలి. సో రెసిపీ అనేది స్టార్ట్ చేసేద్దాం. పన్నీర్ బటర్ మసాలాకి ఇంకా కావాల్సిన పదార్థాలు చాలా ఉన్నాయండి. నెక్స్ట్ అన్నీ కూడా ప్రాసెస్లో చూద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా బటర్ వేసుకొని ఫస్ట్ పన్నీర్ ఫ్రై చేసుకోవాలి. 10 గ్రామ్స్ వరకు వేసాను అన్నమాట బటర్. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే పన్నీర్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం పన్నీర్ తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మంచిగా అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి. నేనైతే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ గాని కట్ చేశానండి. ఇలా కొంచెం పెద్ద పీసెస్ ఉంటే మనకు తొందరగా విరిగిపోకుండా పన్నీర్ పీస్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో లైట్గా పసుపు, చిటికెడంత కారం, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఈ పన్నీర్ పీసెస్కి ఉప్పు కారం బాగా పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అన్ని వైపులా మంచిగా ఫ్రై అవ్వాలండి. సో ఇలా అవ్వాలి. మాడిపోకుండా చూసుకోండి. మంట సిమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసేటప్పుడు ఉప్పు కారం వేస్తే మనం పన్నీర్ పీసెస్ తింటున్నప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం బటర్ వేసేసి అందులో ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే ఆనియన్స్, వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇది మనకు బటర్ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, 3 యాలకులు వేస్తున్నా.
ఇప్పుడు వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమోటా ముక్కలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఇది పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఇది బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని ఇందులోనే మన కారానికి తగ్గట్లుగా కారం పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం అంటే 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. మసాలా రెడీ. ఈ మసాలా పేస్ట్ చాలా స్మూత్గా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అదే ప్యాన్లో చేస్తున్నాను. మళ్ళీ కొంచెం బటర్ వేసుకోవాలి. కొంచెం బటర్ ఎక్కువగానే వేసుకోవాలండి. బటర్ కాస్త మెల్ట్ అయిన తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాము. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. మనకు పెద్దగా గిన్నెలు కూడా ఎక్కువ అనిపించదండి. ఒక ప్యాన్లోనే టేస్టీగా మనం డాబా స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాని బటర్లో మంచిగా వేగించుకోవాలి. మనకు మసాలా పేస్ట్ మంచిగా వేగి బటర్ అనేది పైకి తేలుతూ కనిపిస్తుంది. అప్పటి వరకు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకోవాలి. అదే ప్యాన్లో చేస్తున్నాను. మళ్ళీ కొంచెం బటర్ వేసుకోవాలి. కొంచెం బటర్ ఎక్కువగానే వేసుకోవాలండి. బటర్ కాస్త మెల్ట్ అయిన తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాము. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. మనకు పెద్దగా గిన్నెలు కూడా ఎక్కువ అనిపించదండి. ఒక ప్యాన్లోనే టేస్టీగా మనం డాబా స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాని బటర్లో మంచిగా వేగించుకోవాలి. మనకు మసాలా పేస్ట్ మంచిగా వేగి బటర్ అనేది పైకి తేలుతూ కనిపిస్తుంది. అప్పటి వరకు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా బాగా వేగిపోయింది. ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసుకోవాలి. ఒక్కసారి మళ్ళీ బాగా కలిపేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా ఇందులో కొంచెం కసూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా వేస్తున్నాను అన్నమాట. మీరు ఇంకా ఫ్రెష్ క్రీమ్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెష్ క్రీమ్ లేనప్పుడు మీగడ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి.
అంతేనండి, సింపుల్గా టేస్టీగా అందరికీ మన ఇంట్లో అందుబాటులో ఉన్న వాటితో చేసుకునే పన్నీర్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి.